హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ముద్ద. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పునుగుల కూర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూసేద్దాం. పెసరపప్పు అండి, దీంట్లో కొంచెం మినపప్పు వేసాను, ఎందుకంటే ఈ జిగురు ఉండదు కనుక విరిగిపోకుండా ఉంటాయి, ఎరసిపాయ మంచిగా వస్తాయి. ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పు, బాదము, గసగసాలండి, కొత్తిమీర, బెల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ముందు ఈ పెసరపప్పు మిక్సీ చేసుకుందామండి. దీంట్లో కొంచెం జీలకర్రను ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. మామూలుగా ఏం వేసుకోకుండా ఉత్త సాల్ట్ వేసి చేసుకుంటారు అందరూ. ఇది ఒంటికి మంచిది కదా, జీలకర్ర, ఇంత అల్లం ముక్క, పచ్చిమిరపకాయ వేసి మిక్సీ చేస్తున్నాను పెసరపప్పు. ఇది పునుగులకి నూనె అండి, వేయించుకోవడానికి. పక్కన వేయించుకొని ఇక్కడ కూర చేసేద్దాం పక్కన. ఇటు కొంచెం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు అవి వేద్దామండి. వేపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగాలండి. ఈ లోపల మనం తయారు చేసుకున్న పిండిలో కొంచెం ఉప్పు వేసి పునుగులు వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగుతున్నాయండి, దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి వేగుతుంటాయి, పచ్చిమిరపకాయలు కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఇవి వేగుతుంటుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇవి వేగాలండి. వేగిన తర్వాత ఇందాక మనం టమాటాలు తరుపున్నాం కదా, టమాటాలును, జీడిపప్పు, బాదము, గసగసాలు 3 మిక్సీ చేసాము. ఈ వేగిన తర్వాత ఈ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నానండి. కొంచెం మగ్గాలి, ఫ్రై అయ్యే వరకు ఇక్కడ పక్కన పునుగులు వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ప్యూర్ కూడా వేసేస్తున్నా అండి. ఇది ఉడుకుతుంటుంది. మంట కొంచెం తగ్గి పెట్టుకోకూడదు, మీడియంలో ఉంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నూనె పైకి తిరుగుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మిర్చి అండి, ఇందాక వేయలేదు మనం, మిర్చి పౌడర్. ఇవన్నీ వేసేసాం, ఉడుకుతూ ఉంటుంది. ఇంకా ఇందాక ఉప్పు వేస్తున్నాండి. ఇట్లా కొంచెం పెరిగి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు పడతాయండి. ఇంకా ఇక నూనె పైకి తేలుతుంది కదా, ఒకసారి నీళ్ళు పోసేసి మూత పెట్టేసి ఈ లోపల పక్కన పునుగులు వేసేసుకుందాం. తయారైపోయిందండి ఇది గ్రేవీ. బెల్లం వేసాను, కొత్తిమీర వేసుకోవాలి. ఎందుకంటే పునుగులు వేసిన తర్వాత ఎక్కువసేపు కలపొద్దు కదండి, అందుకని ఇప్పుడే మనం ఉడికించేసుకోవాలి దీన్ని. అది వేసిన తర్వాత సాఫ్ట్గా ఉంటాయి, ఊరికే కలిపితే విరిగిపోతాయి, అందుకని అండి ఇప్పుడు మనం వేసేసుకుందాం చిన్నగా. ఇది చాలా చిన్నగా వేసుకోవాలండి. పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. ఇది ఉడికిపోతుంది, దీంట్లో వేసేద్దాం. వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చండి. ఇంక మళ్ళీ కలపద్దు. ఇంకా కొంచెం కొత్తిమీర పైనుంచి గార్నిష్. ఒకసారి మూత పెట్టేద్దాం అండి 2 నిమిషాలు.
రెడీ అయిపోయిందండి కూర. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇంకా తయారైపోయిందండి పొడుగుల కూర. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.